సిద్దిపేటలో సకల సౌకర్యాలతో ఏర్పాటు చేసిన సమీకృత మార్కెట్ను స్థానిక ఎమ్మెల్యే మార్కెటింగ్ శాఖ మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ప్రజలకు నిత్యావసరాలు ఒకే చోట అందుబాటులో ఉంచేలా 20 కోట్లతో 6.1 ఎకరాల విస్తీర్ణంలో సమీకృత మార్కెట్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హోల్సేల్ దుకాణాలు, సూపర్ మార్కెట్లు, పండ్లు, మాంసం విక్రయాలకు వేర్వేరు సదుపాయాలను మార్కెట్లో కల్పించారు. వినియోగదారులకు సరుకులు తరలించేందుకు లిఫ్ట్లు ఏర్పాటు చేశారు. రైతులకు విశ్రాంతి గదులు, ఎస్టేట్ అధికారి కార్యాలయాన్ని అందుబాటులో ఉంచారు. గజ్వేల్లోనూ ఇదే తరహాలో సమీకృత మార్కెట్కు ప్రభుత్వం నిర్మాణం చేపట్టింది. అన్ని వసతులతో మార్కెట్ను ఏర్పాటు చేసినందుకు వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాత మార్కెట్లో అన్ని ఇబ్బందులు ఉండే, ఎండలకు వర్షాలకు అక్కడికి రైతులు కూరగాయలు అమ్ముకునేవారు. అక్కడ మేము చాలా ఇబ్బందులు పడ్డాము. ఇక్కడ హరీష్ రావు గారు ఇక్కడ చాలా వసతులు మంచిగా చేసిండు. అక్కడికి వచ్చి కస్టమర్లు కొనాలంటే ఎండలకు వానలకు అక్కడికి వచ్చి కొనేవారు కాదు. ఇప్పుడు ఈ స్లాబ్ పోయడము, ఇక్కడికి అన్ని వసతులు మంచిగా ఉన్నాయి. ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా ఒకే దగ్గర దొరికేట్టుగా అన్ని వసతులు కల్పిస్తూ ప్రజలకు ఇబ్బంది కాకుండా మాకు ఇబ్బంది కాకుండా అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తున్నందుకు హరీష్ రావుకు మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పెద్ద మార్కెట్, చేపల మార్కెట్, మా 3 మార్కెట్ విజయాలు చేయడం వల్ల కూడా మాకు చాలా లాభం జరుగుతుంది. సార్కు చాలా చాలా ఇబ్బంది, వర్షం వల్ల ఎండ వల్ల మాకు ఆరోగ్యం కూడా చాలా ఖరాబ్ అయ్యేది. ఇక్కడ మాకు ఒక ఆఫీస్ లెక్క ఎలా ఆఫీస్లో ఉంటారో ఇలా ఆ విధంగా ఉన్నాయి. మాకు